పరశురాముడు అసలు ఆయన జన్మయే చాలా చిత్రంగా వచ్చినటువంటి అవతారం. అది ఒకళ్ళు ప్రార్థన చేస్తే వచ్చినది కాదు, ఒకళ్ళ పొరపాటు వల్ల వచ్చింది అవతారం. అదో చమత్కారం. అందుకే అది ఈశ్వరుడు తనంత తానుగా తీసుకున్నది కాదు, భగవదావేశము పూనడం వల్ల జరిగింది. ఎక్కడ జరిగింది అలా సందర్భము అంటే మహాభారతం ఆరణ్య పర్వంలో చెప్పారు. మహాభారతం శాంతి పర్వంలో కూడా దానికి సంబంధించినటువంటి స్పర్శ ఉంది. ఆరణ్య పర్వంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. గాంధీ అని ఒక మహారాజు, కాకపోతే కొంచెం ఆవేశావతారం వచ్చినటువంటి ప్రక్రియని అత్యంత శ్రద్ధతో వింటే కానీ పట్టుకోవడం కష్టం అవుతుంది. చాలా శ్రద్ధతో వింటేనే పట్టుకోగలుగుతాడు. గాంధీ అని ఒక మహారాజు. ఆ గాంధీ అన్న మహారాజుకి ఒక కుమార్తె, ఒక్కతే కుమార్తె, ఆయనకి కొడుకులు లేరు. ఆమె పేరు సత్యవతి. ఆమె శూనాల రాశి. అందుకని ఆమెని వివాహం చేసుకోవాలి అని ఆ రోజుల్లో చాలా మంది ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళలో భృగు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు కూడా ఉన్నాడు. భృగువు, రుచీకుడు, ఇది బ్రాహ్మణుల యొక్క వంశం. ఆయనది గాంధీ క్షత్రియుడు. క్షత్రియ కన్యని బ్రాహ్మణుడు చేసుకోవడం, లేదా బ్రాహ్మణ క్షత్రియ ఇతర వర్ణముల వారిని నలుగురిని స్వీకరించేటప్పుడు బ్రాహ్మణుల దగ్గర నుంచి ప్రారంభించి చేసుకోవడం శాస్త్ర మర్యాద ఉన్నటువంటిది. శంకరాచార్యుల వారి చరిత్రలో మొన్నటి వరకు మీరు విన్నారు ఆ విశేషాల గురించి. గోవింద భగవత్పాదాచార్యుల వారి చరిత్ర చెప్పినప్పుడు అందులో ఉన్న మలుపుల్లో నేను మీ ముందు దాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ గాది మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సత్యవతిని భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు చేసుకోవాలనుకున్నాడు. రుచీకుడు వెళ్ళి గాదిని అడిగాడు, నీ కుమార్తెని నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు. అడిగితే గాది అన్నాడు, మాకు వంశంలో ఒక ఆచారం ఉంది, మేము ఆడపిల్లని ఎవరికైనా ఇవ్వాలి అంటే కన్యాశుల్కం చెల్లించాలి. ఏమిటా కన్యాశుల్కం అంటే ధనం కాదు, ఒళ్ళంతా చంద్రకాంతి ఎలా ఉంటుందో అటువంటి తెల్లగా ఉన్నటువంటి 1000 గుర్రములను, ఒక్క చెవి మాత్రమే నల్ల కలువ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో నల్లగా ఉండాలి. ఒక చెవి, 2 చెవులు కాదు, ఒక్క చెవి నల్ల కలువ వంటి కాంతితో తెల్ల చుక్క లేకుండా నల్లగా ఉండాలి. ఒంటి మీద ఎక్కడా చుక్క ఉండకూడదు, చంద్రకాంతిలా తెల్లగా ఉండాలి. అటువంటి గుర్రములను 1000 గుర్రములను తెచ్చి ఎవరిస్తాడో వాడికి మా పిల్లని ఇస్తూ ఉంటాం ఇస్తానంటాడు. భృగు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు బ్రాహ్మణుడి దగ్గర ఈ గుర్రాలు ఎక్కడి నుంచి ఉంటాయి, ఎక్కడికి వెళ్ళి యుద్ధాలు చేసి ఇప్పుడు పట్టుకొస్తాడు. అందుకని ఆయన తన తపోబలంతో వరుణలోకానికి వెళ్ళాడు.